మీ మాట నాకు మా అందరికీ వినిపించండి. మీ మహిమ కలిగినటువంటి అద్భుతమైన దీవెన మాకు ప్రసాదించుకుని వేడుకుంటున్నాం. ఈ దినం ఎంతో ఆనందంగా సంతోషంగా మా దేశమంతా కూడా విడుదలను, అదే స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని ప్రకటిస్తూ జీవిస్తున్నటువంటి సమయంలో ఈ దినం ప్రభా మా దేశానికి స్వాతంత్రం వచ్చి ఆ యొక్క సంఘటనలన్నీ కూడా జ్ఞాపకం చేసుకునే భాగ్యం ప్రసాదించినందుకు వందనాలు. క్రీస్తులో ఉండే విజయాన్ని, క్రీస్తులో ఉండే స్వాతంత్రాన్ని కూడా మేము పొందుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. మీ మాట నాకు మా అందరికి వినిపించమని యేసు కృపగల నామములో ఇచ్చున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ కూడా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు తెలియజేస్తున్నాం. మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగాలే అయినప్పటికీ మరొకసారి జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చదవబడినటువంటి వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పినవని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయలో అనేకులు, హల్లెలూయా, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు. సబ్జెక్ట్ ఏంటంటే నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి వ్యక్తి. మనం ఎప్పుడు కూడా నేను చాలా మంచివాడిని అని ప్రజెంట్ చేసుకుంటాం. ఎవరితోనో చెప్తే మన యొక్క క్వాలిఫికేషన్, మన క్వాలిటీస్, మన టాలెంట్స్, మన యొక్క ఉన్నత స్థితి, మన యొక్క గొప్పతనాల గురించి మాట్లాడుతూ ఉంటాం. అయితే ఈమె కూడా అలాగే మాట్లాడింది. మొట్టమొదట 4వ అధ్యాయం అంతా కూడా మనం చేస్తే సుఖార్ అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి సమరయ స్త్రీ, అంటే అంట రానటువంటి స్త్రీగా ఆమె ఉన్నది. ఆ ఊరిలో ఎవరు కూడా ఆమెను అంటరాని వారుగానే చూస్తూ పరిగణిస్తూ ఉన్నారు. ఆ కాలంలో చాలా కాలం క్రితం ఎక్కడైనా గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో దూరంగా ఉండేటువంటి గృహాలు ఉంటాయి. అంటే ఆ గృహం నుండి, ఆ యొక్క ఊర్లో నుండి వారిని బయటికి పెట్టినటువంటి స్థలం. వాళ్ళకి అవసరానికి పిలుస్తారు. అవసరం అయిన తర్వాత వారి చేతుల మీద దూరం నుండే నీళ్లు పోసి అలా ఉంచినటువంటి వ్యక్తులు, అంటరానితనం కలిగినటువంటి వ్యక్తులుగా భావించినటువంటి వ్యక్తిని యేసు ప్రభువు తన యొక్క పర్సనల్ ఎవాంజలిజం, అంటే ఒక్క ఆవిడతోనే సువార్త చెబుతూ ఆమెలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా బయటికి తీస్తున్నట్లు చూస్తున్నాం. మనకు తెలిసిన కొద్ది సంగతిని చాలా గొప్పగా చెప్పుకుంటాం కదా, అలాగే ఆమె కూడా అట్లానే చెప్పింది. అయ్యా, ఇది యూదులు ఆరాధిస్తారు, ఇక్కడ సమరయులు ఆరాధిస్తారు, సమరయులకు యూదులకు పడదు అని చెప్తూ యేసు ప్రభుకే చెప్తూ వస్తున్నది. ఈమె చాలా మంచిగా సందేశం అంతా కూడా బాగా చెప్పింది. ఆమె ప్రయాసపడుతున్నది. మనం చదివినటువంటి రమేష్ గారు చదివిన వాక్య భాగంలో ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్తున్నాడు. ప్రయాసపడి భారం వస్తున్నారు, ప్రయాసపడి తమ పనులను, పదవులను అలంకరించుకోవడానికి ప్రయాసపడుతున్నారు. వారు ధనం సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నారు, పేరు సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నారు, స్వస్థతలు పొందడానికి ప్రయాసపడుతున్నారు, ఇల్లులు కట్టుకోవడానికి, గృహాలు కట్టుకోవడానికి, ఆ రీతిగా పెళ్లిళ్ళు చేసుకోవడానికి చాలామంది ప్రయాసపడుతున్నారు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఈమె కూడా నేను చాలా మంచిదాన్ని అని నిరూపించుకోవడానికి చాలా ప్రయాసపడుతూ ఉన్నది. అందరికీ తెలిసిన సుపరిచితమైన వాక్య భాగం కనుక అన్ని రీతులుగా నేను వెళ్ళట్లేదు. అయితే కొన్ని భాగాలను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభుకు చెప్పేటువంటి మాటల్లో ఆమె చాలా సత్యవంతురాలుగా ప్రదర్శించుకుంటూ ఉన్నది. యేసు ప్రభుతో మాట్లాడేటువంటి విధానంలో, అయ్యా మీకు మేము నీళ్లు పోయకూడదు, మీరు మా నీళ్లు తాగకూడదు అని చెప్తూ ఉన్నది. కానీ యేసు ప్రభు అంటాడు, నేనిచ్చే నీళ్లు త్రాగేవాడు మళ్ళీ ఎప్పుడు కూడా దప్పికొన్నాడు. నేనిచ్చే నీళ్లు,
యేసు ప్రభు వారి కడుపులో నుండి జీవజల నదులను పారజేయగలిగినటువంటి సామర్థ్యం గల దేవుడు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కనుక యేసు ప్రభు ఆమెతో చెప్తున్నాడు, నేను ఇచ్చే నీళ్లు త్రాగేవాడు ఎన్నడూ దప్పికొనడు. అయితే ఆమె లిటరల్గా అర్థం చేసుకుంది ఏంటంటే, మా ఇంటికి ఒక కుళాయి పంపిస్తారేమో, లేకపోతే ఒక బావిస్తారేమో, నేను ఇంత దూరం రాకుండానట్లు, నీళ్లు చేదుకోవడానికి ఇంత దూరం రాకుండేటట్లుగా, ఎవరు లేనప్పుడు సమయంలో రాకుండేటట్లుగా, ఎవరైనా వస్తే మళ్ళీ నన్ను దగ్గర దరిచేర్చలేనటువంటి పరిస్థితి కనుక నాకు ఆ నీటిని ఇవ్వు అన్నాడు. యేసు ప్రభు మాట ఎప్పుడు కూడా ఒక కండిషన్తో ఉండేటువంటి మాట. కండిషన్ అంటే, నువ్వు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తా అని చెప్తాడు. నా దగ్గరకు వచ్చిన వాడిని నేను ఎప్పుడు కూడా త్రోసివే. ఎక్కడికి రావాలి? ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి వచ్చేవాడిని ఎప్పుడు కూడా త్రోసివేయండి. ఆయన మాట వినేవాడిని ఎప్పుడు కూడా, ఆయన నీటి బుగ్గలు నాటబడిన వాడై ఆకువాడకు తన కాలం ఇచ్చి ఫలమిచ్చే చెట్టు వల్లే ఉండేటట్లు చేస్తా అని చెప్పినటువంటి ప్రభు ఆమెతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, 15వ వచనం, ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండానట్లును చేదుకొనుటకు ఇంత దూరము రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడగా, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఎవరిని పిలుచుకురావాలి? భర్తను పిలుచుకొని రావాలి. భర్తను పిలుచుకొని రావాలి అంటే ఎలాంటి భర్తను చూపిస్తుందో అనుకోలేదు ఆయన. కానీ ఆమెలో ఉండేటువంటి సత్యాన్ని అప్పుడు వెళ్ళగక్కుతున్నట్లు చెప్తున్నాడు. ఆమె ఏమని చెప్తుందండి, అయ్యా నాకు పెనిమిటి లేడు అన్నాడు. ఆ పెనిమిటి లేడని చెప్పిన తర్వాత యేసు ప్రభు కంటిన్యూ చేస్తున్నాడు. నాకు పెనిమిటి లేడని చెప్పడం సరియే, ఆమె లోపల ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని బయటికి చూపిస్తున్నాడు. ఇప్పటివరకు చాలా మంచిగా చెప్పింది, చాలా గొప్పగా చెప్పింది, చాలా అద్భుతంగా సంభాషణ చేస్తున్నది. యూదుడైనటువంటి అతడితో సమరైనటువంటి ఈవిడ చాలా సాంగత్యం చేస్తూ మాట్లాడుతూ అని చెప్పేసింది. యేసు ప్రభు నేను నీకు నీళ్ళు ఇస్తాను అని చెప్పిన వెంటనే నీకు ఒక కండిషన్ ఉన్నది. ఆ కండిషన్ ఏంటంటే, నీ యొక్క పెనిమిటిని తెలుసుకుని రమ్మని. ఆమెకు వాస్తవానికి పెనిమిటి అనేవాడు లేడు, కానీ 5 మందితో ఆమెకి సహవాసం ఉండింది. 5 మందితో సహవాసం ఉండింది కనుక ఏ ఒక్కరి పేరో చెప్పట్లేదు, నాకు ఇంకా లేరు అని చెప్పింది. యేసు ప్రభు కూడా అన్నాడు, నీకు లేరని చెప్పడం వాస్తవమే, అయితే నీకు 5 ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాదు, నీ పెనిమిటి కాదు. యేసు ప్రభుకి ప్రతి ఒక్కరి క్యారెక్టర్ తెలుసు, ప్రవర్తన తెలుసు. యేసు ప్రభుకి ప్రతి ఒక్కరి హృదయంలో ఉండేటువంటి తలంపులు తెలుసు, వ్యవహరించే వ్యవహారం తెలుసు, మాట్లాడే సంభాషణ తెలుసు, ఎక్కడ ఎవరు ఎలా ఉన్నారో కూడా అదంతా ఆయనకు తెలుసు. అంతా తెలిసినటువంటి దేవుడు ఆమెతో చెప్పాడు, నీవు సత్యమే చెప్పితివి, నీకు పెనిమిటి లేడు, 5 ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదు. ఇంత సత్యం చెప్పిన తర్వాత యేసు ప్రభు నుండి ఆమె తప్పించుకునే ప్రయత్నం చేయడానికి ఇక మంచిది కాదనుకున్నాను. నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు అని చెప్పి సాక్ష్యం గ్రామానికి వెళ్ళింది. ఊరిలోనికి వెళ్ళి సమరయులలో అనేకులు ఆయన విశ్వాసం ఉంచినట్లు దైవవాక్యంలో ఇక్కడ చూస్తున్నాం. దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది. 25వ వచనం ఏమని ఉందంటే, 25వ వచనం, ఇక్కడ
మెస్సయ్యను కూడా పరిచయం చేశాడు. మెస్సయ్య ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు వస్తాడో అప్పట్లో వాళ్ళు మెస్సయ్య కొరకు ఎదురు చూశారు. మెస్సయ్య వచ్చి మా పాపముల నుండి, శాపముల నుండి, అన్నిటి నుంచి మాకు విడుదలిస్తాడు అని చెప్పి, మనం ఏమైతే చేస్తున్నామో వాటిని కూడా మనకు బోధిస్తాడు అని చెప్పి, చేయవలసిన వాటన్నిటిని గురించి మనకు ఆజ్ఞాపిస్తాడని చెప్పి, మనం యేసు ప్రభులో ఉంటే పరలోక రాజ్యాన్ని మనకిస్తాడని చెప్పినటువంటి ఆ స్త్రీ ఆమెతో చెప్పడం ప్రారంభిస్తున్నట్లు చూస్తున్నాం. ఆ స్త్రీ అతనితో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని, నేను ఇవన్నీ కూడా ఎప్పుడు చెప్తారు అంటే యేసు ప్రభు వస్తే అవన్నీ కూడా తేటతెల్లం చేస్తాడు అని నాకు తెలుసు అన్నది. హల్లెలూయా. యేసు ప్రభు వస్తే నా హృదయంలో ఉన్నటువంటి బాధలు, కోరికలు, సమస్యలు, కష్టాలు అన్నీ కూడా తీరుస్తాడని, ఆయన నాకు తేటతెల్లం చేస్తాడని చెప్పి ఆయన నాకు పరిచయం చేయమన్నట్లుగా అడిగితే ఆయన అన్నాడు 26వ వచనంలో, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయన. హల్లెలూయా. నీతో మాట్లాడుతున్న వాడే యేసు ప్రభు. నీలో ఉన్నటువంటి తప్పిదాలను నీకు చూపించి, నీలో మంచిని చూపించి, నీకున్నటువంటి కోరికను ఫలింపజేసి, నీ ఉద్దేశాలను నెరవేర్చేవాడు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వాక్యం మనతో మాట్లాడుతుంది. వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తున్నాడు. హల్లెలూయా. వాక్యం శరీరధారి అయి, వాక్కు మాట స్వరూపం ఏర్పరచబడి మన మధ్యలో ఉండి మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎంతమంది సుఖార గ్రామంలో ఉన్నటువంటి సమరయ స్త్రీలు ఉన్నారో, ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీ ఆ రోజు కాలంలో చాలా ప్రజలు ఇన్నోసెంట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు నీవే అని చెప్పి మాట్లాడుతున్నా, నేను కాదు అనుకొని సమర్థించుకునే స్వభావం కలిగిన వారు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. ఆ రోజుల్లో ఆ స్త్రీ తన హృదయాన్ని పగలగొట్టింది, తన కుండని విడిచిపెట్టింది, ఊర్లోనికి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు ఈయన మెస్సయ్య కాడా అని అందరికీ యేసు ప్రభును పరిచయం చేసింది. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితాన్ని దేవుడు మనకు చూపించినప్పుడు అరటి పండులు పెట్టినట్లుగా మన ప్రవర్తనను మనకు చూపించినప్పుడు మనం వాత వేయబడిన మనస్సాక్షి వలె ఉన్నాం. హల్లెలూయా. స్వాతంత్రాన్ని గురించి మాట్లాడుతూ గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదివారు. స్వాతంత్రం ఏమని ఉంది అక్కడ? మళ్ళా దాస్యం అనే కాడి కింద చిక్కుకొనకుడి. యేసు ప్రభు మనల్ని స్వతంత్రంగా చేశాడు. ఆ స్వతంత్రంగా చేసినాడు కాబట్టి ఏం చేయాలంట? స్థిరంగా నిలవాలి. దేవుని మందిరంలో స్థిరంగా ఉండాలి. దేవుని కొరకు స్థిరంగా ఉండాలి. దేవుని మాట కొరకు స్థిరంగా ఉండాలి. మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్పి మన దేశంలో మనకు నిజంగానే స్వాతంత్రం వచ్చిందా అనిపిస్తుందా? వచ్చిందా? స్వాతంత్రం వచ్చిందా? వస్తే ఎక్కడ పడితే అక్కడ మనం కూర్చుని ఇస్తారా? ఎవరింటి ముందంటే 5 నిమిషాలు నిలబడి ఇస్తారా? ఎవరింట్లో కన్నా స్వతంత్రంగా వెళ్ళొచ్చా? దేవుని వాక్యం చెప్తుంది మనకు స్వతంత్రం రాలేదు. మనం స్వతంత్రం వేరే దేశం వాళ్ళు మనం పరిపాలించకుండా చూస్తాం. మీరు అసెంబ్లీ ముందట పోయి ఒక అర్ధగంట నిలబడతానంటే నిలబడినిస్తారా? ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. పోలీస్ స్టేషన్ దగ్గర పోయి ఒక 15 నిమిషాలు నేను ఇక్కడ నిలబడతా అంటే నిలబడిస్తాడా? ఎక్కడ స్వతంత్రం లేదు. ఎవరు మనల్ని చేర్చుకోరు. యేసు ప్రభువే తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. యాక్చువల్గా రక్తం మనం చెందించాలి. మనం రక్తధారల వల్ల, పాపం వల్ల వచ్చేటువంటి జీతం మరణం కనుక ఆ పాపము నుండి మనల్ని దేవుడు తప్పించడానికి ఆయనే యేసు క్రీస్తు ప్రభుగా మన కొరకు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. మన చర్చి ముందు అవతల ఇంటి ముందు అట్లా నిలబడ్డాం అనుకో అరగంట, ఆయన 4 సార్లు చూస్తాడు. ఏం కావాలండి అని అడుగుతాడు. అంటే నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అర్థం. కనుక నాతో ఏం పని లేనప్పుడు నా ఇంటి ముందు ఏంటంట. చాలా స్వతంత్రం లేదు మనకు. స్వతంత్రంగా చేశాడు. ఆ స్వతంత్రంగా చేసినటువంటి నియమంలో మనం స్థిరంగా ఉండాలి.
హల్లెలూయా. స్థిరం. ఆమె అయితే ఆ రోజుల్లో 5 మంది కూడా ఉన్నారు, కానీ 5 మంది నా వాళ్ళు కాదు. ఇప్పుడు ఉన్నటువంటి 6వ వాడు కూడా నీ వాడు కాదని యేసు ప్రభు చాలా క్లారిటీగా క్లియర్ చేశాడు. ఇక ఆయన నేను చేసిన తప్పులన్నీ నాకు చెప్పాడు అని చెప్పి ఆయన మీద విరుచుపడిందా? నేను చేసిన తప్పులన్నీ చెప్తావా అన్నదా? నీకు తెలుసుంటే నీ మనసులో పెట్టుకోవాలి, కానీ నా మీద చెప్తావా అన్నదా? ఈ రోజుల్లో అనేక ప్రజలు ఉన్నారు. ఈ రోజుల్లో తమ పాపాన్ని కప్పుకునే వాళ్ళు ఉన్నారు, ఒప్పుకోకుండా కప్పుకునే వాళ్ళు ఉన్నారు. పాపం ఒప్పుకొని విడుదల చేసేటువంటి దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. పాపపు క్రియలను ఒప్పుకొని విడిచిపెట్టాలి. కనుక అప్పుడే వెంటనే ఊర్లోనికి వెళ్ళింది. అప్పటి వరకు ఊర్లో ఎవరిని చూసినా భయమే ఈమెకు. ఎవరిని చూసినా 5 మందితో ఉన్నది, 6వ వ్యక్తి కూడా కాదు. ఇప్పుడు వాడు కూడా ఎప్పుడు వదిలేస్తాడో తెలియదు. అయితే నెక్స్ట్ ఇంకొకటి అవకాశం కొరకు చూస్తుండవచ్చు. కనుక 5-6తో తిరిగేటువంటి వ్యక్తిని, విలాసంగా విచ్చలవిడిగా తిరిగే వ్యక్తిని చాలా ఘోరంగా చూస్తూ ఉంటారు ప్రజలు. అలాంటి వ్యక్తిని యేసు ప్రభు తన యొక్క జీవితంలో ఒక దిక్సూచి ఏర్పాటు చేశాడు. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడితడు మెస్సయ్య కాడా అని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నది. 31వ వచనం ఏమంటుందంటే, 27వ వచనం, అంతలో ఆయన శిష్యులు వచ్చి ఆ స్త్రీతో మాట్లాడుతూ చూచి ఆశ్చర్యపడిరి. గాని ఒక వ్యక్తితో యేసు ప్రభు ఒంటరిగా మాట్లాడుతుంటే శిష్యులు భోజనం తెస్తామని చెప్పి వెళ్ళారు. వాళ్ళు తీసుకొని వచ్చే లోపల యేసు ప్రభు వీళ్ళతో సంభాషిస్తూ ఉన్నట్లు చూసి శిష్యులే ముక్కు మీద వేలేసుకున్నారు. ఇదేందబ్బా ఎక్కడ లేని బెడ్డూరం జరిగిపోతుంది ఇక్కడ కదా, ఆశ్చర్యపడ్డారంట. యేసు ప్రభు శిష్యులే యేసు ప్రభుని గురించి ఆశ్చర్యపడి, కానీ నీకేమి కావాలని అయినను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవడును అడగలేదు. యేసు ప్రభు ఎంత గొప్ప వ్యక్తో యేసు ప్రభు యొక్క శిష్యులకు తెలుసు. కనుక ఎందుకు ఆమెతో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, నీ అవసరం ఏంటి ఆమెతో మాట్లాడడానికి అని ఎవరు కూడా తెగించి అడగడానికి ముందుకు రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సందర్భాల్లో యేసు ప్రభు శిష్యులకు అంటబడ్డాడు కనుక ఓకే. తర్వాత వాళ్ళు ఎక్కడైనా ప్రస్తావించితే యేసు ప్రభు ఆమెతో ఈ రకమైన సంభాషణ చేశాడని చెప్పేవాళ్ళు. ఆయన క్లియర్గా చేశాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా అన్నాడు. యేసు ప్రభులో పాపం ఉందని ఎవరు కూడా నిరూపించలేరు, నిరూపించకూడదు, నిరూపించడానికి ఎవరి తరం కాదు. కనుక ఆయనతో మాట్లాడడానికి తెగించలేదు శిష్యులు కూడా. చాలా సందర్భాలు మనం చాలా సబార్డినేట్గా ఉన్నప్పుడు, కలిసిమెలిసి ఉన్నప్పుడు, ఒకే ఆహారం అందరు తింటున్నప్పుడు, ఒకే మంచం మీద అందరూ పడుకున్నప్పుడు, మనం యాక్సెస్ ఉన్నప్పుడు మనం నోరు జారడానికి ప్రమాదం ఉన్నది. హల్లెలూయా. ఎందుకయ్య గారు అంతా మాట్లాడావు అని అనొచ్చు. ఏం మాట్లాడావు, ఆమె చెప్పింది, చాలా ఇంట్రెస్ట్గా వింటారు. ఒక ఆడ, ఒక స్త్రీ, ఒక పురుషుడు మాట్లాడుతున్నారంటే చాలా ఇంట్రెస్ట్గా విని రకరకాల అల్లికలు, ఎవరి కథలు వాళ్ళు అల్లుకునే పరిస్థితి ఉన్నది. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన శిష్యులు కూడా చాలా డిసిప్లినరీ శిష్యులు. హల్లెలూయా. ఎవరు కూడా ఆమెతో మాట్లాడిన మాటలు వినడానికి కానీ, నువ్వెందుకు మాట్లాడావని అడగడానికి కానీ, ఏం మాట్లాడావు చెప్పండి అని కానీ, ఎందుకు మాట్లాడారని కానీ అడగడానికి ఎవరు కూడా తెగించలేదు అని చెప్పి దేవుని వాక్యం చేస్తుంది. అంతలో ఏమి విడిచిపెట్టేసింది, ఆ కుండను విడిచిపెట్టి ఆ భారాన్ని వదిలేసింది, ఆ ప్రయాసం వదిలేసింది. ఆమె యొక్క అప్పటి వరకు ఆ పాపపు కుండను వదిలేంది. నీళ్లు తీసుకొని వెళ్దాం అనుకునే కుండను విడిచిపెట్టింది. ఇఫ్ యు ఆర్ ఎన్కౌంటర్ విత్ జీసస్, యూ షుడ్ లీవ్ సంథింగ్.
నీవు దేవుడి దగ్గరికి వస్తే ఆయన నీతో మాట్లాడితే నువ్వు ఏదైతే ఆయన విడిచిపెట్టాలని కోరుతున్నాడో అది వ్యక్తిగతంగా విడిచిపెట్టాలి. హల్లెలూయా. వ్యక్తిగతంగా విడిచిపెట్టాలి. యేసు ప్రభు ఆమెకు నీ కుండని విడమని ఏం చెప్పలే, నా గురించి చెప్పని ఏం చెప్పలేదు. ఆమె గూర్చి ఆమె విషయాలన్నీ కూడా చెప్పాడు. ఆమెను గూర్చి చెప్తే అంత పవిత్రమైన దేవుడి దగ్గర తన యొక్క అపరిశుద్ధమైన కుండను విడిచిపెట్టి ఏం చేసింది? ఊరిలోనికి వెళ్ళింది. ద మిషన్ స్టార్ట్స్ హియర్. ఆమె కర్తవ్యాన్ని జరిగిస్తూ ఉన్నది. ఆ కర్తవ్యం ఏంటంటే ఆ ఊరిలోనికి వెళ్ళి హల్లెలూయా, కమ్ అండ్ సీ, వచ్చి చూడుడి. అదే దేవుని మాట. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని మీరు వచ్చి చూడండి. మీరు చేసినవన్నీ మీతో కూడా చెప్తాడు. హల్లెలూయా. మీకు ఎవరికైనా చాలా మంది శిలక జోస్యం చెప్పించుకుంటారు. వాడు శిలక పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. నీకు అది చెప్తా, ఇది చెప్తా, కూర్చున్నది రాబోయే చెప్తా, జరగబోయే చెప్తా, అన్నీ చెప్తా అని చెప్పి తీసుకొచ్చి అమ్మగారికి దండం పెట్టని ఒకడు, చేతులు జోడించని ఒకడు, మంచిగా కూర్చో సరే కూర్చొని ఒకరు, అట్లా రకరకాలైనటువంటి ఇక నీకు జరగబోయే చెప్తావు, జరిగినవి చెప్తావు అని చెప్పేసరికి వాళ్ళు అబ్బా నువ్వు ఎంత మంచి తల్లివి అని పొగడతలతో ముంచేస్తే ఉన్నాయన్నీ తీసుకొచ్చి గుడిసి పెట్టే రకం కూడా ఉన్నారు. అన్నీ బా నువ్వు ఎలాంటి జీవితం జీవించావు అని గొప్పగా చెప్పేటువంటి ప్రజలుంటే మీరు ఎంత దయగల వాళ్ళు, ఎంత మంచి వాళ్ళు, ఎంత స్నేహభిలాషులు, ఎంత ఉదారత గలవాళ్ళు, ఒకసారి ఎట్లా బ్రతికారు అని చెప్పి మిమ్మల్ని మేడల మీదకి ఎక్కిచ్చేసరికి అమ్మా అని చెప్పి మొత్తం ఆ లెవెల్లోకి వెళ్ళిపోతారు. మేము అసలు ఇక్కడ ఉండాల్సినమే కాదు, మంచిగా పైన ఆకాశంలో విహరించేటువంటి వ్యక్తిత్వం గలవాళ్ళం అనుకొని వాళ్ళు చెప్పినవన్నీ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. నాకు బాగా గుర్తుంది, మా అమ్మాయి సువర్ణ పుట్టినప్పుడు చిన్న పిల్ల చాలా తెల్లగా ఉంటుంది. ఇక మేము లాలాగూడ క్రైస్ట్ చర్చ్లో ఉన్నాం. నేను లేను, మా పాస్టర్ ఒకతే ఉంది. ఇక చుట్టుపక్కల వాళ్ళు మధ్యాహ్నం కూడా ప్రార్థన చేసుకోవడానికి మాట్లాడడానికి వచ్చేవాళ్ళు. ఆ రోజు ఎవరు రాలే. ఆమె వచ్చింది, ఇక గంప పెట్టుకొని వచ్చేసింది. గంప తీసుకొని వచ్చేసి నీళ్లు పోయే ఉన్నదంట. నీళ్లు వస్తే నీళ్లు తాగడానికి వస్తే ఈ నీళ్ళు కాదు ఇంకా వేరే నీళ్ళు పోయి ఆ నీళ్ళల్లో ఇన్ని బియ్యమే, ఆ బియ్యంలో ఇంత పసుపేయి అని చెప్పి ఈవెన్ అటు ఇటు కదలేమట్లే. ఇక అమ్మాయి అక్కడ ఉంది, ఇవి ఎక్కడైతే అటు పోతుందో ఈ అమ్మాయిని తీసుకుపోదామని ప్లాన్లో ఆమె ఉన్నది. ఆమెకేమో వణుగు పుట్టేసింది, భయం వచ్చేసింది. అంతసేపట్లో ఎదురుగా ఒక శకుంతల సిస్టర్ ఒక ఆమె ఉంటే ఆమె పిలిస్తే అమ్మా ఎందుకు ఆమెను పిలుస్తున్నావు లోపలికి అని గేటు కొట్టి ఏదో ఉదాహరణగా అలాంటి మోసపరిచేటువంటి వ్యక్తుల నుండి దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా. నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు ఈయనెవరు? మెస్సయ్య కాడా? నువ్వు వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. యేసు ప్రభు దగ్గరికి నీ ప్రయాసంతో వస్తే, నీ భారంతో వస్తే ఆ భారాన్ని అంతా తొలగించే దేవుడు. నా కాడి సులువైనది, నా దగ్గర వచ్చి నేర్చుకున్నాడు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి రాము మనం ఎక్కడెక్కడో పోతాం, అక్కడ పోతాం, ఇక్కడ పోతాం, ఎక్కడ పోతాం. మన గూర్చి నాకు పూర్తిగా చెప్పినటువంటి వ్యక్తి, నా పాపాన్ని గురించి కూడా ఎత్తిపట్టి చెప్పినటువంటి వ్యక్తి. నేను గతంలో ఇలాగున్నాను, ఇప్పుడు ఇలాగున్నా, ఈ యొక్క పాపం వదిలిపెట్టకపోతే ఇలాంటి నరకపు స్థితికి వెళ్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈయన మెస్సయ్య కాదా అనే మిషన్ స్టార్ట్ చేసింది. చాలాసార్లు పెళ్ళిళ్ళకి పిలిస్తే ఎవరిని పిలుస్తాము? పెళ్ళికి పిలవాలి. రేపు పొద్దున సిస్టర్ వాళ్ళ మరదలు పెళ్ళికి జనాల్ని పిలవాలి. జనాల్ని పిలవాలంటే ఎవరిని దృష్టిలో పెట్టుకుంటారు? ఎవరు మనకు బాగా పరిచయం లేని వాళ్ళని గుర్తు పెట్టుకో, బాగా పరిచయం ఉన్న వాళ్ళని నేర్చుకున్నాం. వాళ్ళు రావాలి, చూడాలి, పెళ్ళి తిలకించాలి, ఆనందించాలి, ఆశీర్వదించాలి, ఆరయించాలి అని చెప్పి వారిని ముందు పెట్టుకుంటాం. దేవుని సన్నిధిలో కూడా రక్షింపబడాలి అని అనుకుంటే
మనం ఎవరిని ఇన్వైట్ చేయాలి? ఆ ఊర్లోనికి వెళ్ళింది ఆమె. ఆమెతో బాగా సంభాషించి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళతో చెప్పింది, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు, ఆయనను వచ్చి చూడండి, ఆయనతో మాట్లాడండి, నీకేమైనా సమస్య ఉంటే ఆయనతో చెప్పండి అని వారందరినీ పిలిచినట్లు ఇక్కడ దైవవాక్యం చూస్తుంది. వారు ఊరిలో నుండి బయలుదేరి 30వ వచనం. హల్లెలూయా. The procession starts here from the village to Jesus Christ. ప్రొసెషన్ ఎక్కడ నుండి? గ్రామంలో నుండి తండోపతండాలుగా వస్తున్నారు. ఎంతమంది సువార్త చెప్పారు? ఎవరు సువార్త చెప్పారు? ఒక్కావిడ సువార్త చెప్పింది. ఒక్కావిడ సువార్త చెప్తే ఊరందరూ కూడా కలిసి వస్తున్నారు. హల్లెలూయా. ఇది ఇప్పుడు ఈ కాలంలో రివర్స్ అయిపోయింది. ఊర్లో ఇంట్లో అందరిని దేవుడు స్వస్థపరిచిన అందరు రావట్లే. దేవుడు అందరికీ మేలు చేసిన అందరు రావట్లే. ఊర్లో అందరూ ఉంటున్నారు, ఒక్కరే యేసు ప్రభు దగ్గరకు వస్తున్నారు. కనుక ఎంత ప్రొసెషన్ అనుకోవాలి ఇక్కడ. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చిచుండిరి. ఆలోగా శిష్యులు, బోధకుడా, హల్లెలూయా. యేసు ప్రభుకి కడుపు నిండిపోతుంది. అందరూ వస్తున్నారు, దేవుని యొక్క మాటలు ఉన్నాయి కనుక వీరికి ఆకలేసింది. భోజనం తెచ్చాం, హోటల్కి వెళ్ళి భోజనం తెచ్చాం. అయ్యా భోజనం చేద్దాం రండి అంటే, నీకు తెలియని ఆహారము నాకున్నది. యేసు ప్రభు యొక్క ఆహారం ఏంటంటే మనకు రక్షణ ఇవ్వడమే ఆయన ఆహారం, మనకు సువార్త చెప్పడమే ఆయన ఆహారం, మనకు దేవుని యొక్క రాజ్యంలోనికి నడిపించడమే ఆయన యొక్క ఆహారం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం కనుక ఖచ్చితంగా రక్షింపబడితే, మనం కనుక స్థిరంగా ఉంటే, మనం కనుక ఆ దాస్యపు కాడి కింద చిక్కుకోకపోతే మన ఇంటి వారందరినీ నడిపిస్తాం. ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేస్తామండి, నేను నా ఇంటి వారు. ఈరోజు అట్లా సేవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఈరోజు కల్పనను ప్రార్థన చేయమని, సునీల్ గారికి వాక్యం చదవమని చెప్పడం ఏంటంటే వాళ్ళ కుటుంబం అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. రాబోయే కాలంలో అట్లాగే చేద్దాం అనుకున్నాం. కుటుంబం దేవుని ఆరాధించాలి. తండ్రి, తల్లి, బిడ్డ, కూతురు, కుమారుడు వాళ్ళు దేవుని ఆరాధించాలి. రేచల్ గారు, తర్వాత గ్లోరీ గారు ఆమె పాట పాడింది, ఆమె సాక్ష్యం చెప్పింది. అంటే కుటుంబం అందరూ కూడా దేవుడి దగ్గరికి సమర్పించబడాలి, దేవుడికి ఇవ్వబడాలి, దేవుడికి ఒప్పందం కావాలి. హల్లెలూయా. నేను నా ఇంటి వారు. ఇంట్లో ఇద్దరికి కొట్లాట అయిందనుకో, నేను తినను అంటే రెండోవాడు నేను కూడా తినను అంట కదా. నువ్వు తింటేనే నేను తింటాను, నేను తినకపోతే అన్నం వ్యర్థమైనా పర్లేదు, కాస్ట్లీ భోజనం పాడైపోయినా పర్లేదు, కానీ నువ్వు తింటే నేను తింటాను. చాలాసార్లు అలుగుతూ ఉంటారు కదా, మొండికేస్తూ ఉంటారు. వాళ్ళ మొండితనం పోయే వరకు బ్రతిమలాడినట్లుగా దేవుడి సన్నిధికి రావాలి. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. 6 పెనివెట్లు ఉన్నటువంటి వ్యక్తి ధైర్యంతో చెప్తున్నది, నేను చేసిన తప్పులన్నీ కూడా నాతో చెప్పినటువంటి వ్యక్తి మెస్సయ్య కాడా. హల్లెలూయా. ఆయనకి నీ హృదయం లోపలి మాట తెలుసు, పై మాట తెలుసు, ఇంకా ఏం మాట్లాడుతావో అది కూడా తెలుసు. అలాంటి గొప్ప ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కనుక స్వాతంత్రం, దేవుడిచ్చిన స్వాతంత్రం, దేవుడిచ్చినటువంటి స్వాతంత్రంలో మన ఇతరులతో మాట్లాడాలి, దేవుడిలో స్థిరంగా ఉండాలి, మన ప్రవర్తన దిద్దుకోవాలి. ఆ నియమము మనము, ఈ స్వాతంత్రం మనకు అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. స్వాతంత్రమే కదా అని చెప్పి దుకాణంలో ఏదైనా పట్టుకొని తీసుకొని పోతే ఊరుకుంటారా? స్వతంత్రం, నాకు దేవుడు స్వతంత్రం ఇచ్చాడని చెప్పి, అయ్యే స్వతంత్ర భారతదేశం, సారే జహా సే అచ్చా హిందుస్థాన్ హమారా అనుకొని ఏ మేరా హై అని లేకే జాతే తో చూడితే కేపై కనుక పిలిచి ఏం చేస్తారు? 4 అక్షింతలు వేస్తారు. యేసు ప్రభు అట్లా చెప్పట్లేదు, నీవు ఉన్నది వదిలి దేవుడు నీకు కొత్తగా ఆత్మల్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు.
ఈ మధ్యకాలంలో ఒక ప్రీచర్ చెప్పాడు, 3 ఆడవాళ్ళు 1500 మందిని రక్షించారంట. 3 ఆడవాళ్ళు, వాళ్ళకు భర్తలు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వారు దేవుళ్ళు ఉన్నారు. ఏం పేరు ఆయన పేరు? షాలేం రాజ్ అంటే ఆయన సువార్త చెప్తూ ఆయన 3 ఆడవాళ్ళని పరిచయం చేశారు. 3 ఆడవాళ్ళు కంకణం కట్టుకొని 1500 మందిని సంఘంలో చేర్చారు. హల్లెలూయా. అంటే మనం అర్థం ఏం చేసుకోవాలి? మనం యేసు ప్రభుతో మాట్లాడతలే, మన కుండను విడవట్లే, మన ఊర్లోకి వెళ్ళట్లే, ఎవరికి మనం సాక్ష్యం చెప్పట్లే, కనుక ఎవరు కూడా మన దగ్గరికి రావట్లేదు. మనం ఎక్కడక్కడ శిలగా అయిపోయాం. ఆ శిలనైనా మార్చాడు, కానీ మన హృదయాలలో మార్పు రావట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. పండగలు వస్తే మన చర్చి నిండిపోతుంది. ఈరోజు అందరికీ సెలవే ఎక్కువ శాతం, అయినా సరే రావట్లేదు. కరోనా ఏదన్నా అంటే సాకు ఒకటి, కరోనా పెట్టేశారు. అది ఎవడికి వస్తుందో ఎవడికి పోతుందో ఎవడికి తెలియదు. కరోనాలో పడినటువంటి వ్యక్తులందరినీ దేవుడు బాగు చేశాడు. అంటే మనం స్వరం దేవుడు వింటున్నాడని ఖచ్చితంగా తెలిసి కూడా మనం రావట్లేదు. మనం దేవుడి నుండి మేలు పొందుకొని కూడా రావట్లేదు. దేవుని వాక్యం చెప్తుంది, రక్షింపబడితే ఈ యొక్క సమరయ స్త్రీలాగా రక్షింపబడాలి. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇన్వైటెడ్ ద లార్డ్ జీసస్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడికి అంగీకరిస్తే ఖచ్చితంగా వస్తాం. హల్లెలూయా. రమేష్ గారిని కూడా నేను చూస్తా ఉన్నా. వారి భార్య పిల్లలు వచ్చారు కొద్ది రోజులు, వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చారు. ఈ మధ్యలో ఆయన ఒకడే వస్తున్నాడు. ఆ క్రీస్తు యేసు ప్రేమ అతన్ని బలవంతం చేస్తుంది కనుక వస్తున్నాడు. హల్లెలూయా. అబ్బాయి పేరు ఏం పేరు? కోటి. నిన్న కలిశాడు. రాజ్ కుమార్ బ్రదర్ బుల్లెట్ బండి కొంటే నన్ను ప్రార్థన చేయడానికి పిలిచాడు. వాళ్ళ తమ్ముడు కూడా ఇక్కడ ఉన్నాడు కనుక ఆయనతో ఈయనకు ఒక రకమైన పరిచయం ఏర్పడి ఆయన అక్కడ తుని నుండి వచ్చాడు. ఆయనకు నన్ను చూడగానే ఒక రకమైన ఆత్మీయ ప్రేమ వచ్చేసింది. మన చర్చి వెతుకొని నేను 8 గంటలకి అక్కడ పరేడ్ గ్రౌండ్స్లో ప్రేయర్కి ఉంటే అప్పుడు మేము పోతా ఉంటే అప్పుడు ఫోన్ చేశాడు. ఇక్కడ అడ్రస్ చెప్తే ఈ సహవాసం, ఇంతకుముందు కల్వరికి పోయినాడు. కల్వరికి అందరు కల్వరికి పోతే కల్వరి నుంచి ఆత్మీయ సహవాసం లేదని బయటకు వచ్చిన సహోదరుడు అతను. హల్లెలూయా. ఆత్మీయత ఎవరో చెప్తున్నారు, ఏదో వింటున్నారు, అక్కడ ఏదో జరుగుతుంది. మన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి. మనం కూడా అందరితో కలిసి ప్రార్థన చేయాలి. అందరికీ సువార్త ఒక్కరికైనా చెప్పాలి అనే ఆరాటంతో ప్రియకుమారుడు వచ్చాడు. హల్లెలూయా. కనుక ఆసక్తి మనల్ని బలవంతం చేయాలి. దేవుని ప్రేమ మనల్ని బలవంతం చేయాలి. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా అప్పు ఉండడు ఎవరికి. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. మనం భక్తి పరులం అని మనల్ని మనమే మెచ్చుకుంటే కాదు, మన భక్తి సాక్ష్యం చెప్పాలి ఇతరులకు. హల్లెలూయా. సాక్ష్యం చెప్పాలి. ఆ సాక్ష్యం చెప్పగలిగిన సుగుణాన్ని దేవుడు మనకిస్తున్నాడు. కనుక ఆమె ఏమన్నదంటే, ఇక అన్ని సూచించుకుని తీసుకొస్తే 39వ వచనంలో, నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ సాక్ష్యం ఇచ్చిన యూదయలు ఆమె చెప్పిన దాన్ని బట్టి, ఆయనకు పరిచయం చేసిన దాన్ని బట్టి అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచారు. అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచారు. ఏదో కొత్త సంగతి చెప్పాలి, కొత్తది వినాలి అనే ఉంది. కానీ కొత్తగా ఒకరిని ప్రభువులోకి నడిపించాలి అనేటువంటి ఆసక్తి మనలో ఉండాలి. వాళ్ళంతా దాస్యం అనే పాపం అనే కాడి కింద చిక్కుకున్నారు. వారిని స్వతంత్రంగా చేయాలి, వారికి విడుదల ఇవ్వాలి. ఆ విడుదలిచ్చేటువంటి ఆ విధానం దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది,
ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి హల్లెలూయా. ఎవరు ఉండాలి మనతో? ఎవరు ఉండాలి? యేసు ప్రభు మాతో ఉండాలని ఎవరు బ్రతిమలాడారంట? సమరయులు బ్రతిమలాడారు. అయ్యా మాతో ఉండమని బ్రతిమలాడితే 2 రోజులు యేసు ప్రభు వారితో ఉండాడు. మనం ఎప్పుడైనా యేసు ప్రభు మా ఇంటికి రాయినైనా మాతో ఉండు అని బ్రతిమలాడామా? నేను నువ్వు మా ఇంటికి వస్తే మాలో ఉన్న పాపాలన్నీ పోతాయి, మాలో ఉన్న శాపాలన్నీ పోతాయి, మాలో ఉన్న చెడుతనం అంతా కూడా పోతుంది. నువ్వు 1 గంట సేపు ఆమెతో మాట్లాడితే ఆమె హృదయమే మారిపోయింది, ఆమెకు గొప్ప స్వతంత్రం వచ్చేసింది. ఎవరిని భయపడకుండా ఊర్లోకి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు మెస్సయ్య కాడా? యేసు ప్రభు ఉండాలా మన ఇంట్లో? మన ఒంట్లో ఉండాలా? మన ఒంట్లో ఉండాలా లేదా? మన ఒంట్లో ఎప్పుడైతే ఉంటుందో మనకి ఆయన లక్షణం వస్తుంది. వాళ్ళ దగ్గర వెళ్ళి ప్రార్థన చేయాలి, వారికి సువార్త చెప్పాలి, వాళ్ళలో ఒక చలనం వస్తుంది. హల్లెలూయా. దేవుడు మనకి ఆధిక్యత ఇచ్చాడు. మొట్టమొదట మనల్ని ప్రేమించాడు ఆయన, మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన, మన కొరకు విడుదల ఇచ్చాడు ఆయన. ఆ ప్రభు గురించి మాట్లాడి యేసయ్య మా ఇంటికి రాని ఆయన మా ఇంటికి వస్తే ఆయన అన్నాడు గొప్ప విశ్వాసం, అయ్యా మా ఇంట్లోకి అడుగు పెట్టడానికి కూడా నేను పాత్రుని కాదు. ఇక్కడ యేసు ప్రభు మా ఇంటికి రావాలని ఎంతమంది బ్రతిమలాడారంట? అనేకులు. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తన యొద్ద ఉండమని ఆయన వేడుకొని కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండేది. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇక మీదట నీవు ఇప్పటిదాకా నువ్వేం చెప్పావో దాన్ని నమ్మే వచ్చావు. ఇప్పుడు మాకు డైరెక్ట్ ఎవరు మాట్లాడుతున్నారు? యేసు ప్రభువే మాతో మాట్లాడుతున్నారు. ఇక నీవు చెప్పిన దానిని బట్టి గాక యేసు ప్రభు మాతో మాట్లాడిన దానిని బట్టి మేము ఆయన యందు విశ్వసిస్తున్నాం. హల్లెలూయా. ఇక మీడియేటర్ అక్కర్లేదు. ఇనఫ్ ఈజ్ ఇనఫ్. నౌ వీఆర్ ఏబుల్ టు స్పీక్ విత్ ద లార్డ్. దేవుడితో డైరెక్ట్గా మాట్లాడే అవకాశాన్ని కలుగజేశారు. హల్లెలూయా. డైరెక్ట్గా యేసు ప్రభుతో మాట్లాడి మా పాపాలను, శాపాలు, మా రోగాలు, మా యొక్క భారమంతా కూడా తొలగించుకునే ప్రభుతో మేమే మాట్లాడుకుంటాం. దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది. ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి గాక మా మట్టుకు మేమే విని, అంటే ఇంకా సహవాసం నీతో మేము రావడమే కాక మా అంతలో మేమే వెళ్తాం, మా మట్టుకు మేమే విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. హల్లెలూయా. ది సేవియర్ ఆఫ్ ద వరల్డ్, లోకరక్షకుడు అని తెలుసుకొని మేము నమ్ముతున్నాం. హల్లెలూయా. మనం మంచి ఆహారం తింటే మన వాళ్ళకి కూడా పెట్టాలా వద్దా? పెట్టాలి. గ్లోరీ సిస్టర్ బర్త్డే అని స్వీట్లు తెచ్చారు. రాని వాళ్ళకి స్వీట్లు దొరుకుతాయా? వచ్చిన వాళ్ళకే దొరుకుతాయి. ఆమె ఉద్దేశం ఏంటి? అందరికీ పెట్టాలి, అందరికీ పెట్టాలి, అందరికీ ఇవ్వాలి. కానీ అందరూ కూడా ఏక మనసుతో నెపాలు చెప్పినట్లే ఉన్నది. దేవుని వాక్యం చెప్తుంది అందరికీ కూడా, అందరికీ రక్షణ, అందరికీ స్వస్థత, అందరికీ దీవెన, అందరికీ అభివృద్ధి, అందరికీ మేలు, అందరికీ మేలు కలగడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక దేవుని యొక్క వాక్య భాగం ఈరోజు మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఇలా మనం నమ్ముతున్నామా యేసు ప్రభును? నమ్మితే ఎవరిలాగా నమ్మాలి? ఏం వదిలిపెట్టాలి? ఏం వదిలిపెట్టాలి? ఇక్కడ చర్చిలో బైబిల్ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఏం వదిలిపెట్టాలి? మీ పాపంలో వదిలిపెట్టాలి. పాపకుండా మేము తర్వాత రిజర్వ్ చేసి ఇద్దామని అనుకుంటాం. అట్లా కాదు. దేవుని వాక్యం చెప్తుంది మీ హృదయాలను ప్రభువుకు సమర్పించాలి. మీ హృదయంలో ఆయన చెప్పిన మాట ఉంటే ఖచ్చితంగా అది మన హృదయంలో మలుస్తూనే ఉంటుంది. ఆమెకే అన్నీ చెప్తే నేను ఇంత ఘోర పాపి నా గురించి చెప్తాడా లేదా? ఆమెకు 6 ఉండొచ్చు, మనకు మనసులో ఎంతమంది ఉన్నారు?
ఎక్కడ పోతే అక్కడ ఎంతమంది ఉన్నారు, రకరకాల చూపుల్లో ఎంతమంది ఉన్నారో, మాటల్లో ఎంతమంది. ఆ గెరాసేనీల దేశం వాళ్ళు అన్నారు, అయ్యా మీరు మా దగ్గరికి రావద్దు, ఒక్కడిలోనే సేన అనే దయ్యాలు ఇన్నుండి ఆ పందులలోనే దూరి సముద్రంలో పడి చచ్చిపోయాయి. మా ఊర్లోకి వస్తే మా అందరిలో ఎన్నెన్ని దయ్యాలు ఉంటాయో. దయ్యాలు లేదా? ఉంటాయి కదా. ఒప్పుకుందాం, విడిచిపెడదాం, దేవుని కొరకు బెచ్చంగా పనిచేయడానికి ప్రారంభిద్దాం. ఈరోజు ప్రభాకర్ వాళ్ళ అమ్మని చూసి నాకు కొంచెం బాధ అనిపించింది. చాలా లేట్ వచ్చారు. లేట్ రాకూడదు. 10:30కి నేనైతే వీళ్ళని ఎంతగా ముళ్ళు బట్టే పెట్టి తోసినట్లుగా చేస్తాను. మీరు ఎవరు రాకపోయేసరికి వాళ్ళు ఏమనుకుంటారంటే మమ్మల్నే ఇట్లా అంటున్నారు, వాళ్ళు ఇంకెవ్వరే రాలేదంట. నాకైతే రేపు ఆదివారం అంటే రాత్రుల్లో నిద్ర పట్టేది, మామూలుగానే సరైన నిద్ర పట్టేది, ఆదివారం రోజు అలసలు పట్టదు. ఇలాగా వేరే కార్యక్రమం ఉంటే నన్ను ఎట్లా అంటే అసలు నేను ఉండడం ఎందుకు అనిపిస్తుంది. మన మాట దేవుని యొక్క సన్నిధిలో ఒప్పందం చేసుకోవాలి. హల్లెలూయా. ఏ ఒక్కరికైనా సువార్త చెప్తే అది ఎన్నడెన్నటికి కూడా అది మొలుస్తుంది. హల్లెలూయా. స్టాన్లీ గారు రమేష్ గారిని తీసుకొచ్చాడు, డయాలసిస్ సమయంలో తీసుకొచ్చాడు. దేవుడు గొప్ప విడుదల ఇచ్చాడా లేదా? మరి ఇచ్చినప్పుడు అందరం రావాలి, కుటుంబం అందరం. ఆయన కుటుంబంతో రాకపోవడానికి కారణం ఏంటంటే మనమే ఒక రకమైన సాక్ష్యం. మనలో అందరు రాకపోవడం వల్ల ఆయన అందరినీ తీసుకురాలి. ఒప్పుకోవాలి అంతే. తెచ్చిన స్టాన్లీ కూడా రాకపోవడం వల్ల సహోదరుడు రాలేదు కదా అనుకుంటాడు. యూ షుడ్ నాట్ మిస్. మోస్ కుమార్ సార్ ఎప్పుడైనా లేట్ అయిందంటే, అయ్యా బస్ మిస్ అయిందంటే ఆయన చెప్పేవాడు, డోంట్ మిస్ ది ఫస్ట్ బస్ అనేవాడు. డోంట్ మిస్ ది ఫస్ట్ బస్ అంటే 9 గంటలకు వచ్చి బస్సు లేట్ అయిందంటే కాదు, 6 గంటలకు కూడా ఉంటుంది కదా బస్సు, 7 గంటలకు కూడా ఉంటుంది, 8 గంటలకు కూడా ఉంటుంది. కనుక ఈ అవకాశం, ఆ బస్సు అంటే ఏంటి, ఇక్కడ అవకాశం అనే దానిని మిస్ చేసుకోకూడదు. ఈ మధ్యకాలంలో ఇంకా ఏమైపోయిందంటే, ఎవరికో ఆరాధన వాక్యం చెప్తే ఇప్పుడు ఆరాధన వాక్యం అయిపోతుంది కదా, 12 గంటలకు అయ్యగారి ప్రసంగం అవుతుంది, ఆ టైంకి పోతే సరిపోతుంది. నువ్వు అది కూడా కరెక్ట్ కాదు. నువ్వు మొదటి నుండి ఆఖరి వరకు ఉండాలి. హల్లెలూయా. మనకేం లేదు, ఏం కోల్పోయినాం? స్వాతంత్రాన్ని కోల్పోయాం. ఈరోజు స్వతంత్రం నా జన్మ హక్కు అన్నట్లు బాల గంగాధర్ తిలక్ అన్నట్లుగా మనం చేయాలి. కష్టపడి అందరం కూడా రావాలి, మా పిల్లలు రావాలి. దేవుని వాక్యాన్ని మళ్ళీ మీరు ఇంట్లో పోయి నేను చెప్పిన కరెక్టా కాదా అని నేర్చుకోవాలి. ఆ బెరయా సంఘస్థులు అట్లా చేశారంట, కూర్చొని మళ్ళీ ధ్యానం చేశారు. ఆ కాలంలో మా చిన్నప్పుడు ఎప్పుడో చర్చిలు అట్లా చేసేవాళ్ళు. కాన్వకేషన్స్ పెద్ద మీటింగ్లు పెట్టేవాళ్ళు. అప్పుడే వాక్యం విని భోజనానికి పోయి త్వరగా తినేసి వచ్చి కూర్చొని అయ్యగారు ఇట్లా వాక్యం చెప్పాడు ఏంటి అని చెప్పి దాని గురించి విశ్లేషణ చేసుకునేవాళ్ళు. మనం ఇప్పుడు వచ్చామా అంటే వచ్చాం, పోయినామంటే పోయినాం. ఇప్పుడు రమేష్ గారికి బైబిల్ గురించి చెప్పాలంటే ఎవరు చెప్పాలి? గ్లోరీ గారో చెప్పాలి, స్టాన్లీ గారో చెప్పాలి. ఆయన టూ బిజీ అయితే మీకు పరిచయం చేయాలి, మీరన్నా వెళ్ళి అక్కడ చెప్పాలి. అందరి దగ్గరికి అయ్యగారు పోలేడు కదా. కనుక ఆ రకమైనటువంటి పరిచర్య ఈ యొక్క సుకార్ అనే గ్రామంలో సమరయశ్రీ ఆమె ఎంతో ప్రయాసంతో వచ్చింది, భారంతో వచ్చింది, నీళ్లు చేదుకుందామని వచ్చింది. అదే సమయంలో ఈయన అడ్డుపడ్డాడు. ఈ ఆరాధన గురించి మొదలుపెట్టింది. మీరు అక్కడ ఆరాధించాలి, మేము ఎక్కడ ఆరాధించాలి, మోషే అక్కడ ఆరాధించాడు, ఇక అవన్నీ చెప్పి ఇక అవన్నీ సంగతి పక్క పెట్టేసి డైరెక్ట్ నీతో మాట్లాడతా, నీకు నీళ్ళు కావాలి అంటే చెప్పు, నేను జీవజల ఊటలే నీకు ఇస్తా అని చెప్పినప్పుడు కండిషన్ ఏంటి? నీ పెనిమిట్లను పిలుచుకురా, నీ యజమానిని పిలుచుకురా. అని అర్థం ఏంటి? నీ యజమానిని పిలుచుకురా అని చెప్పి. ఆమె యజమానులు 6 ఉన్నా సరే వాళ్ళెవరు ఆమెకు ప్రాపర్ యజమానులు కాదు. హల్లెలూయా. ఆమె లోపల ఎంతో వేదన ఉన్నది. ఎవడెప్పుడు వదిలిపెడతాడో తెలియదు, ఎవడెప్పుడు పిలుస్తాడో తెలియదు,
ఎవడెప్పుడు ఏ రకమైనటువంటి పాపానికి ఆమెను ఒడిగడతారో తెలియదు. అలాంటి పరిస్థితులు దేవుని వాక్యం ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తుంది. నిజంగా మన పాపాలు ఒప్పుకున్నామా? మన పాపాలు విడిచిపెట్టామా? విడిచిపెడితే ప్రభు కొరకు పనిచేయడానికి సిద్ధపడతాం. హల్లెలూయా. ఆ ముగ్గురు వ్యక్తులు 1600 మందిని సంఘంలోకి తెచ్చినాడంటే కన్నీళ్ళు వచ్చాయినా. ఆయన అన్నాడు, నేను కూడా వెళ్ళలేదు ఇంతగానం. వాళ్ళంతగా విస్తృతంగా తిరిగి పరిచయం చేశారు. మన దగ్గర వచ్చిన వాళ్ళని కూడా చెదరగొట్టేటువంటి స్వభావం ఉంటుంది. వచ్చిన వాళ్ళని కూడా మాకు ప్రాధాన్యత లేదు అనుకొని, నీకు కూడా ఉండదు అనుకొని, తర్వాత మేమే సీనియర్స్ అనుకొని, ఇంకొకరు ఇది కాదు అనుకొని వాళ్ళని దూరం చేసేటువంటి పరిస్థితిలో ఉండకూడదు. హల్లెలూయా. కనుక చాలా సందర్భాలు అందరికీ అవకాశాలు, ఈరోజు కాకపోతే రేపుగా అందరికి ఒకరోజే రాదు కదా. పోయిన వారం సాక్ష్యము చెప్పలే, పాటలు పాడలే. ఈరోజేమో ఉత్సాహం ఉరకలెత్తింది. సాక్ష్యము పాటలు పాడుతాడు. ఈ వాక్యానికే సమయం ఉంది. చాలా సందర్భాల్లో మన జీవితాన్ని ప్రభుకు సమర్పిస్తున్నామా లేదా? సమర్పిస్తే ఎవరిలాగా సమర్పించాలి? చెప్తే సువార్త ఎవరిలాగా చెప్పాలి? విడిచిపెడితే పాపం ఎవరిలాగా వదిలిపెట్టాలి? సమరయ స్త్రీలాగా. ఇక వాళ్ళు చెప్పారు, అమ్మా నువ్వు మాటికి మమ్మల్ని రమ్మని అనద్దు, మా అంతలో మేమే వస్తాం, మా అంతలో మేమే వింటాం, మేమే స్వస్థత పొందుతాం అని చెప్పారు. హల్లెలూయా. హల్లెలూయా. మన చర్చి 10:30కి. ఎన్ని గంటలకు? 10:30కి. అందరు కూడా వింటున్నారు. విన్నా సరే చెప్తున్నా. మోసుకుమార్ సార్ కూడా వింటాడు. అందరికీ చెప్తున్నా. 10:30కి అంటే 10:30కి. ఉద్యోగంలో లేటుగా పోతారా? స్కూల్కు లేటుగా పోతారా? ఏదన్నా ఉంది మీ కొరకు అంటే లేటుగా పోతారా? కనుక దయచేసి ఈరోజు నుంచి మన అందరం కూడా ఎవరిలాగా మారు మనసు పొందాలి? సువార్త చెప్తే ఎవరిలాగా చెప్పాలి? సమరయ. వాళ్ళు ఏమనుకుంటారో తలపేసి ప్రార్థన చేసుకుందాం. ఎవరన్నా ఉన్నారు అని తెలిస్తే తలపేసేయండి, చిన్న ప్రార్థన చేయండి. ఎంత భయమో మనకి. మన ఇంట్లో మనం ప్రార్థన చేసుకోవడానికి ఎంత భయం. అప్పటి వరకు భయపడింది, కానీ ఎప్పుడైతే యేసు ప్రభుతో మాట్లాడిందో తన భయాన్ని వదిలిపెట్టింది, స్వేచ్ఛగా ప్రభు కొరకు చెప్పింది, అనేకులను ప్రభు దగ్గరికి రాబట్టింది. హల్లెలూయా. ఆ రోజు ఆ ఊరికి స్వాతంత్రం వచ్చింది. ఆమె ద్వారా అందరికీ స్వాతంత్రం వచ్చింది. యేసు ప్రభు తన యొక్క ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని, అంత మాత్రమే కాక నా కాడి తేలిక సులువైనది అని చెప్తున్నాను. చాలామంది భయపెట్టేసి, అమ్మో బాప్తిజం తీసుకుంటున్నావా, అప్పుడే తీసుకుంటావా, ఇంకా నీ వయసు ఏమైపోయిందని అని చాలామంది పిల్లల్ని ఇంకా తక్కువ చేస్తూ ఉంటారు, భార్యల్ని తక్కువ చేస్తూ ఉంటారు. ఇంకా బాప్తిజానికి సమయం. దేవుడు కనుక పిలిస్తే అయ్యో ఎందుకు బాప్తిజం తీసుకోలేదు అని అనుకుంటాం. కనుక బాప్తిజం యొక్క ప్రాధాన్యత, బాప్తిజం తీసుకోవాలని అరుణ్ రాశాడో వాళ్ళ అమ్మ రాసిందో తెలియదు, కానీ బాప్తిజం తీసుకోవాలి మా అబ్బాయి అని చెప్పి. కనుక బాప్తిజం తీసుకోవాలి, ఆయన తీసుకోవాలి, ఆయన రావాలి, దేవుడి సన్నిధికి రావాలి. ఎలా చేస్తారో తెలియదు, కానీ దేవుడి దగ్గర ప్రార్థన చేసి వినేటట్లుగా చేయాలి. కనుక అద్భుతంగా దేవుడు మన కుటుంబాలను దీవించాలి. హల్లెలూయా. అప్పుడే మనకు స్వాతంత్రం, అప్పుడే మనకు విడుదల, అప్పుడే మనకు రక్షణ, అప్పుడే మనకు స్వస్థత, అప్పుడే మనకు దీవెన. హల్లెలూయా. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మేమెంతో బాధపడ్డాం. దేవుడు అందరికి విడుదల ఇచ్చాడు. సుధీర్కి చాలా మంచి ఉద్యోగం ఇచ్చాడు. దీవెనకి చాలా మంచి హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం ఇచ్చాడు. మా అర్చనకి మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఐ కాంట్ ఎక్స్పెక్ట్ ఎట్లాంటిది దొరుకుతాయని అనుకోలేదు. మనం ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గర వస్తామో, నిజంగా కన్నీరు గుమ్మరిస్తామో, దేవుడు అద్భుతమైన విజయాలు ఇస్తాడు. ఆయన దీవెన వెంబడి దీవెనిస్తాడు.
ఆయన ఇచ్చే దీవెనలు చాలు అనుకుని ఇక రూమ్ ఇనఫ్, ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలతో నింపుతాడు. విస్తారమైన దీవెనలు కావాలి అంటే దేవుడి సన్నిధికి రావాలి. కనుక మన మైండ్ రెన్యూ చేసుకోవాలి. సునీల్కి సాయంకాలం పూట అయితే మంచిది అని ప్రార్థన చేస్తా ఉన్నా చాలా రోజులు. దేవుని సన్నిధి ఎట్లా రావాలి. ఓ రోజు పోయిన ఐక్యాలు ఆయన బిజీ షెడ్యూల్ చూశా, రాత్రి అయిపోయింది, అయినా సరే బిజీ షెడ్యూల్. అలాంటి దీవెనకరమైనటువంటి స్థలంలో ఆయన పెట్టారు. దేవుడు తన ప్రజలను ఎప్పుడు తలగా ఉంచుతాడు కానీ తోకగా చేయడు. హల్లెలూయా. యు క్లెయిమ్ దిస్ వన్. దీన్ని ఎత్తి పట్టుకోవాలి వాగ్దానం. అయ్యా, నువ్వు నన్ను తలగా పెడతావు కానీ తోకగా పెట్టావు, పైవాడుగా ఉంచుతావు కానీ కిందివాడుగా ఉంచావు, అప్పిచ్చేవాడుగా చేస్తావు కానీ అప్పు పుచ్చుకునేవాడుగా చేయడు. హల్లెలూయా. వాగ్దానం నమ్మాలి, వాగ్దానం నమ్మాలి. ఎప్పుడైతే వాగ్దానాన్ని నమ్ముతామో దేవుడు అద్భుతమైన విజయాలు మనకు అనుగ్రహిస్తాడు. సింక్ కావాలి, దేవుడి వాక్యం మనలో సింక్ అయిపోవాలి. ఎప్పుడైతే మనలో అది ఇమిడ్చబడుతుందో అప్పుడు పటిష్టమైనటువంటి శక్తివంతులం అవుతాం. హల్లెలూయా. కనుక ఈ సమయంలో మీరందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. అందరూ స్వార్థ సేవకులుగా, సైనికులుగా మీ పనులు మీరు చేస్తూ దేవుని కొరకు ప్రతినిధులుగా బ్రతకాలి. సుధీర్ గురించి నాకుండింది, ఆయన ఎక్కడో దూరం అహ్మదాబాద్ పోతా అంటే నేను చెప్పా, వద్దురా పోవద్దు అక్కడికి. వీళ్ళందరూ ఉండేది, వాడిని ఉద్యోగం ఏమంటావు, దూరం పోవద్దు అంట. అందరూ ఉండాలి ఇక్కడే, అందరూ ఉండి ప్రభు పనిలో ఉండాలి. ఏదో పని కాదు, మంచి ప్రభు పనిలో ఉన్నది. వారానికి 5 రోజుల పని, శనివారం ఆదివారం సెలవు. అలాంటి ఈమె కూడా శనివారం సెలవు, ఆదివారం సెలవు. కనుక ఏ రకమైనటువంటి మనం ఏం అడుగుతామో అది మన ఊహ కంటే అద్భుతంగా ఇచ్చే దేవుడు. హల్లెలూయా. మన ఊహల కంటే అద్భుతంగా ఇచ్చే దేవుడు. నేను ఇంతకుముందే ఒక సహోదరుతో చెప్పాను, ఆదివారం నేను రానని ముందే చెప్పాలి, పనిలో జాయిన్ కాకముందు. పని అయితే దొరికింది కదా, ఆదివారం అయినా సరే పోతా అంటే, రేపు మొన్న ఆదివారం వచ్చావు, ఈ ఆదివారం ఎందుకు రావు అంటాడు. జాయిన్ కాకముందే చెప్పేయాలి. ఈ అబ్బాయి కోటి అట్లాగే చెప్పాడంట, ఆదివారం నాకు పని ఉన్న ఉద్యోగం వద్దు, మంచి కంపెనీలో దొరికినా సరే, అరవిందో అనేటువంటి కంపెనీలో దొరికినా ఆయన నాకు ఆదివారం చర్చికి పోవాలి, ఈ పని కాకపోతే దేవుడు ఇంకో పని ఇస్తాడు. ఆ పని కొరకే పుట్టించలేదు కదా మనల్ని, ఇంకో పని ఇస్తాడు. ఆ పనిలో ప్రభు పనిలో నిమగ్నమై ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని మాటలు మనకు బాధ కలిగిస్తాయి. నేను ఇక్కడ నుండి చెప్తే దేవుడు నాకు చెప్పిందల్లా చెప్పాలి. మీరే వచ్చారు, మీ భర్తలు రాలేదంటే బాధ అనిపిస్తుంది. మీరే వచ్చారు, మీ పిల్లలు రాలేదంటే కూడా బాధ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి వాళ్ళ మీద కోపం కూడా వస్తుంది, నా మీద కోపం కూడా వస్తుంది. ఎవరో ఒకరు వచ్చాము కదా, వస్తే సరిపోదా అని అందరూ రావాలి. దేవుని మందిరంలో అందరూ కూడా రక్షింపబడాలి. వాక్యం వినకపోతే వాళ్ళు ఎట్లా రక్షింపబడతారు? వాక్యం వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగుతుంది. హల్లెలూయా. అలా దేవుని యొక్క అద్భుతమైన విజయాలు మన జీవితంలో మనం చూడాలి అంటే ప్రభువును మన సొంత రక్షకుడిగా ఆ సుఖార్ అనే గ్రామంలో ఉన్నటువంటి సమరయ స్త్రీలాగా మన జీవితాన్ని ప్రభుకి అర్పించాలి. హల్లెలూయా. కనుక చాలామంది లేట్ వస్తున్నారు, అందరూ లేట్ వస్తున్నారు. నెక్స్ట్ సండే నుంచి అందరూ కూడా ఎన్ని గంటలకు రావాలి? గట్టి చెప్పడం అంటే ఏంటి? ఒప్పందం చేసుకోవడమే. నేను 10:30కి వస్తానని ఒప్పందం చేసుకోవడం అంతే. దాన్ని బట్టి దేవునికి వందనాలు. మీ అందరికీ కూడా దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు. హల్లెలూయా. మళ్ళీ దాస్యమైన కాడి కింద చెక్కుకోకూడదు. ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం. ఈ సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి సహవాసాన్ని బట్టి, సహవాసంలో ప్రేమను బట్టి, సహవాసంలోని ఐక్యతను బట్టి, సహవాసంలోని ఆనందాన్ని బట్టి, ఒకరిని గురించి ఒకరు గొప్పగా, ఒకరిని గురించి ఒకరు మర్యాదపూర్వకంగా, ఒకరిని గురించి ఒకరు ఆనందదాయకంగా
అయ్యా మీరు మమ్మల్ని రక్షించారు. ఆ సమరయ స్త్రీ అంతవరకు ఒక్కతే బిక్కుబిక్కుమంటని ప్రభా మధ్యాహ్నం ఎండవేళలో ఆ బావి దగ్గర చేర్చుకున్నది. యేసయ్య కూడా అలసిపోయిన వ్యక్తిగా ఆ బావి దగ్గర చేర్చబడ్డాడు. అయ్యా ఆమె కొరకు తన జీవితం అంతటిని ధారపోసే వరకు ఆమెతో సంభాషిస్తూ వచ్చాడు. అయ్యా ఆమె పాపం ఎప్పుడైతే ఒప్పుకున్నదో, ఎప్పుడైతే మీరు మాట్లాడారో, ఆమె హృదయం తెరవబడి ఇలా మీ కొరకు జీవించడం ప్రారంభించగానే పాపపు కుండను వదిలి గ్రామంలోనికి పరుగులెత్తి ఆమెకు తెలిసిన వారందరితో కూడా నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు మెస్సయ్య కాడా అని సువార్త ప్రకటించింది. గ్రామం అంతా కూడా రక్షింపబడింది. నాయన ఇది మా రాష్ట్రం, మా యొక్క ప్రాంతంలో అనేకులు ఆయా సమయాల్లో సందర్భానికి సహితంగా వస్తున్నారేమో. ప్రతి ఇంటికి ఈరోజు ఒక సమరయ స్త్రీగా పంపించండి. ప్రతి ఇంటిలో ఒక సమరయ స్త్రీ రక్షింపబడినదిగా ఉన్నట్లు సహాయించండి. ప్రతి ఇంట్లో సువార్త ప్రకటించే యోధురాలుగా ఉన్నట్లుగా ప్రతి వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి నడిపించేటువంటి యోగ్యులైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దండి. ప్రతి వారితో మీరు మాట్లాడినప్పుడు ప్రతి వారి హృదయం కదిలింపబడుతుంది. ప్రతి వారితో మాట్లాడినప్పుడు వారి హృదయంనైనా పరుగులెత్తే పాదాలుగా మీరు అనుగ్రహిస్తున్నారు. అయ్యా ఎవరైతే రక్షిస్తారో జీవ గ్రంథంలో వారి పేరు కూడా లిఖితమవుతున్నందుకు స్తోత్రం. దీవించండి. ఈ సమయం అంతటిని మీ చేతికి సమర్పిస్తూ విన్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి ఒక్కరి జీవితంలో స్థిరమై మందిరము ఆవరణను చూడవాలని నా హృదయము ఆశతో కేకలు వేయించున్నదని పరుగులెత్తే పాదాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.